వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. భారత క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులను సంపాదించుకున్నాడు కోహ్లీ. అయితే ఈ రన్ మిషన్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇవ్వడం అనేది అందరికీ షాక్ ఇచ్చింది. కుర్రాళ్లకు అవకాశం కోసమే తప్పుకున్నాడా లేక తెర వెనుక ఏదైనా జరిగిందా అనే విషయంలో క్లారిటీ లేదు. ఇకపోతే విరాట్ ఇంకో 4 ఏళ్లు టెస్టులో కొనసాగాలని భావించారట. కానీ కొన్ని అనివార్య కారణాలతో కోహ్లీ రిటైర్మెంట్ తీసుకున్నాడని, తన రిటైర్మెంట్ వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇంగ్లాండ్ టెస్ట్ కోసం విరాట్ సన్నద్ధం అయ్యాడు. సన్నాహకంగా రంజీ మ్యాచ్ల్లో కూడా పాల్గొన్నాడు. సడన్ గా ఏమైందో తెలియదు కానీ కోహ్లీ తీసుకున్న నిర్ణయం తనను విస్మయానికి గురిచేసిందన్నాడు మనోజ్ తివారీ. ఇంగ్లాండ్ టూర్ కు ప్రిపేర్ అవుతున్న సమయంలో సంచలనాత్మక డెసిషన్ తీసుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపాడు. ఇలా పరుగుల యంత్రం ఎందుకు చేయాల్సి వచ్చిందో బహుశా ఎప్పటికీ చెప్పకపోవచ్చు అని అన్నారు. తెర వెనుక ఏం జరిగిందో తెలియదు, వాస్తవాలు విరాట్ కు తెలిసినా బయట పెట్టకపోవచ్చు అంటూ విరాట్ రిటైర్మెంట్ పై స్పందించాడు మనోజ్ తివారీ. కోహ్లీ ఫిట్నెస్ విషయంలో ఎక్కడ రాజీ పడాడు. మరో 4 ఏళ్లు టెస్ట్ క్రికెట్ ఆడే సత్తా ఉంది. కానీ అనూహ్యంగా టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడంతో షాక్ కు గురయ్యామని చెప్పాడు తివారీ. ప్రస్తుతం విరాట్ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నాడు. ఎవరైతే ధార్మిక చింతనను అలవర్చుకుంటారో వారు ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు, గతం గురించి అసలు పట్టించుకోరు. కోహ్లీ కూడా ఇదే ఫాలో అవుతున్నాడని అంటున్నానని పేర్కొన్నాడు మనోజ్ తివారీ. ఇక విరాట్ కోహ్లీ టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించాడు. సచిన్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. భారత జట్టు తరఫున 123 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 46.85 యావరేజ్ తో 9230 రన్స్ చేశాడు. వాటిలో 30 శతకాలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ 68 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అందులో 40 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై అద్భుతంగా రాణించాడు కోహ్లీ. విదేశీ గడ్డపై మన దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించి టెస్టులో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా నిలిచాడు. ఎవరికీ సాధ్యం కానన్ని టెస్ట్ విజయాలను తన నాయకత్వంలో భారత జట్టుకు అందించాడు కోహ్లీ. అయినప్పటికీ తన రిటైర్మెంట్ విషయంలో మాత్రం సడన్ గా నిర్ణయం తీసుకుని క్రికెట్ ప్రపంచానికి, ముఖ్యంగా తనను దేవుడిలా ఆరాధించే కోట్ల మంది అభిమానులకు షాక్ ఇచ్చాడు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా వచ్చిన దగ్గర నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను జట్టు నుంచి తప్పించాలని తెర వెనుక చాలా తతంగా నడిపాడని పలువురు సీనియర్ క్రికెటర్లు కూడా ఆరోపించారు. భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ, రోహిత్ లాంటి గొప్ప ఆటగాళ్లను తప్పించి జట్టుకు తీరని నష్టం చేస్తున్నాడని గంభీర్ ను ఇప్పటికీ చాలా మంది సీనియర్ ప్లేయర్లు విమర్శిస్తున్నారు. అయితే గౌతమ్ గంభీర్ పై వస్తున్న ఆరోపణలు ఇప్పటి వరకు అటు కోహ్లీ గానీ ఇటు రోహిత్ గానీ ఖండించలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ రిటైర్మెంట్ వెనకాల ఏం జరిగిందో అనేది.